హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మనము దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటా, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలా. నేను 1/2 కిలో క్వాంటిటీ దొండకాయలని తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి సరిపడా క్వాంటిటీని మిశ్రమాన్ని తీసుకోండి. ముందుగా ఒక బౌల్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఫస్ట్ మనము దొండకాయలని వేయించుకుందామండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని మనం దొండకాయలని తీసుకోవాలి. అన్నీ వేసేసుకుందామండి. దొండకాయలన్నీ వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వేగనిద్దాం. ఇంకొంచెం వేగాలండి, ఇంకా వేగలేదు. ఇప్పుడు ఒకసారి వేయించుకుందాం. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు నీట్గా మెత్తగా బాగా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఇదే బౌల్లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చిని ఇప్పుడు తీసుకుందాం. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేవతి కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని. చూసారు కదా, వేగుతున్నాయి, లైట్గా వేగాయి కదా. ఇప్పుడు మనము చిటికెడు చింతపండు, టమాటా, ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఇవి మనం తీసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. ఒక 5 or 7 మినిట్స్ వేగుతాయి అంతే. చిటికెడు జీలకర్ర వేసుకుందామండి. జస్ట్ అది ఫ్లేవర్ కోసం మాత్రమే, ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా వదిలేయచ్చు, అవసరం లేదు. చూసారు కదా, ఇలా బాగా వేగాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక్కసారి మనము గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ స్పైసీ దొండకాయ పచ్చడి రెడీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.